హైడ్రా అధికారులు మియాపూర్ ప్రజలను బెంబేలెత్తించారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించి సుమారు 14 ఎకరాలకు ఫెన్సింగ్ వేశారు. శేర్లింగంపల్లి మండలం మక్తమాబుపేట సర్వే నెంబర్ 44 ప్రభుత్వ భూమిని నిర్మాణాలు కూల్చివేయడం అన్యాయమని బీకే ఎంక్లేవ్, నాగార్జున ఎంక్లేవ్, జనప్రియ వెస్ట్ సిటీ, జ్యోతినగర్ కాలనీవాసులు ఆందోళన దిగారు. సర్వే నెంబర్ 44 ప్రభుత్వ భూమి కాదని ప్రైవేట్ వ్యక్తులకు చెందిందని వివరించారు. ఈ భూమికి సంబంధించిన సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని బాధితులు వివరించారు. తాము 3 దశాబ్దాలుగా నివాసం ఉంటున్నామని, కబ్జా చేయలేదని, ప్రైవేట్ లేఅవుట్ చేస్తే డబ్బులు పెట్టి కొనుగోలు చేసుకున్నట్లు బాధితులు వివరించారు. ఒకవైపు హైడ్రా అధికారులు భూమికి ఫెన్సింగ్ వేస్తుంటే బాధితులు బిక్కుబిక్కుమంటూ భయాందోళన మునిగిపోయారు. హైడ్రా అధికారులు మాత్రం సర్వే 44లోని 14.5 ఎకరాలు మాత్రమే ఫెన్సింగ్ వేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. 69 ఎకరాలు అమ్మేశాడు. మా కాలనీ ఇట్లా డిఫరెంట్ కాలనీస్ ఎక్స్టెంట్ సరిపోయింది. ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి 43 ఎకరాలు వాళ్ళ మన్మంతో జీపీఏ తెచ్చి ఇమ్రాన్ ఆబేద్ అనే వ్యక్తులు చేసుకొని ఆ డాక్యుమెంట్ తోటి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తూ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఎన్క్రోచ్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎదురుగా 159 సర్వే నెంబర్ను 44 కింద క్రియేట్ చేసి రిజిస్టర్ చేసుకొని దానివల్ల మేము నానా ఇబ్బందులు పడుతున్నాము. వాళ్ళు అటాకింగు, మళ్ళీ హైడ్రాకి అటాకింగు. మేము హైడ్రాను స్వాగతిస్తున్నాము. హైడ్రా వల్ల పరిరక్షణ జరుగుతుంది. కానీ ఎందుకంటే ఇప్పుడు దానివల్ల మేము ఇచ్చింది కంప్లైంట్ దాని మీద 159 44 కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటూ 43 ఎకర్స్ ఆయనకి ఎక్స్టెంట్ బీబీ రామన్ పేరు మీద లేదు. మీరు రెవెన్యూ రికార్డ్స్ కూడా మీరు రెవెన్యూలో పోయి సంప్రదించండి. 69 ఎకరాలు అమ్మేసుకున్నాడు. తర్వాత ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాంట్లో 1 ఎకరా రీసెంట్గా 1 ఎకరా అమ్మడం జరిగింది. దాని ద్వారా సబ్ రిజిస్ట్రార్ కూడా సస్పెండ్ అయ్యాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ పరిణామంలో మేము ఇచ్చింది వారి మీద యాక్షన్ తీసుకోమని ఇస్తే వాళ్ళు హైడ్రా వాళ్ళు ఏ రకంగానో మా మీదకి తిరగబడుతున్నారు. ఈ పరిరక్షించమని కోరుతున్నాం. మా కాలనీ వాసులం కానీ ఏది కానీ మా 44 గవర్నమెంట్ సర్వే నెంబర్ కాదు. ఇక జాయింట్ కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు, సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది, డబుల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది, సుప్రీంకోర్టులో స్టేటస్ కో ఉంది. మాకు అన్ని ఆర్డర్లు ఫేవర్గా ఉన్నాయి. ఏమని మొత్తం 309 ఎకర్స్ కు మాకు రిలీఫ్ ఇచ్చారు. ఇక జాయింట్ కలెక్టర్ ఆర్డర్లో మీరు చూడండి 309 ఎకర్స్ రిలీఫ్ ఇచ్చారు. వీళ్ళు అన్ని కాలనీస్ ఉన్నాయి, మీరు స్టడీ చేయండి. నా పేరు ఎంసీ రెడ్డి. నేను ఈ కాలనీలో బీకే ఎన్నికలలో ఇంతకుముందుగా ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. నేను ఈ ప్రాంతంలో అంటే ఈ కాలనీలో 1998 నుంచి ఉంటున్నాను. ఈ సర్వే నెంబర్ 44లో ఇది ప్రస్తుతం సుప్రీంకోర్టులో స్టే ఆర్డర్ మీద ఉంది. దీని జడ్జిమెంటు రేపు ఇది లిస్ట్ అయి ఉంది. మేము హైడ్రాకి వ్యతిరేకం కాదు. మాది గవర్నమెంట్ ల్యాండ్ కింద లేదు, ఇది కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అని ఒక పుకారు పుట్టించి మమ్మల్ని భయభ్రాంతులు చేయడం తప్ప వేరేది ఏమీ లేదు. సో 44 సర్వే నెంబరు 1999 నుంచి ఇప్పటి వరకు కోర్టు పరిధిలోనే ఉంది. హైకోర్టులో కానీ మాకు అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పుడు స్టేట్ అంటే గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఇది రేపు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. ఇట్ ఈస్ లిస్టెడ్ ఆల్సో. సో అప్పటి వరకు మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మా కాలనీకి ఏమి నోటీసులు రాలేదు. అంటే అందరికీ 44 సర్వే మీడియాలో 44 అంతా గవర్నమెంట్ ల్యాండ్ అని ఒక ప్రచారం అంతా కొన్ని ఛానల్స్ లో 44 సర్వే నెంబర్ అంతా ఒకటే ఉందండి. ఇది 260 ఎకరాలండి. 44 సర్వే నెంబర్ అనేది 260 ఎకరాలు. మాట్లాడేది 159 సర్వే నంబర్ లో ఒక 1 ఎకర్ కబ్జా కొన్ని తెలియని వ్యక్తులు ఒక ఫేక్ డాక్యుమెంట్లు పెట్టుకొని అక్కడ ఒక 1 ఎకర్ కబ్జా చేసిరు. 43 ఎకర్స్ డాక్యుమెంట్ చేసుకున్నారు వాళ్ళు. అయితే అక్కడ 1 ఎకర్ ఇప్పుడు వాళ్ళు హైడ్రా వాళ్ళు అది స్వాధీనం చేసుకున్నారు, అది మంచిదే. కానీ 44 అనేది 69 ఎకరాలు ఆల్రెడీ ఇక్కడ రెసిడెన్షియల్స్ ఉన్నారు, కమర్షియల్స్ ఉన్నాయి, అందరు ఉన్నారు. ఇప్పుడు మీరు మా సైడ్ రావద్దు, మీరు వెళ్ళండి 159 మీరు స్వాధీనం చేసుకోండి, మీరు 159 తీసుకోండి. దానికి మేమే కంప్లైంట్ ఇచ్చినాం. కానీ మీరు అమాయకమైన ప్రజల దగ్గరకు వస్తారు, ఇక్కడ లివింగ్ చేస్తున్నారు, ఇక్కడ వ్యాపారులు ఉన్నారు, చిన్న సంస్థ వ్యాపారాలను పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీకు రావడం చాలా అన్యాయం అని చెప్పేసి హైడ్రాని కోరుతున్నాను. దయచేసి మీరు 159 ఎక్కడుందో మీరు కావాలంటే ఏడీ సర్వే చేయించుకోండి.
159 తీసుకోండి. దానికి మేమందరం కూడా సహకరిస్తాం. ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ సహకరిస్తారు. ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్స్ వాళ్ళు, కమర్షియల్ గా ఎవరెవరు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటారు, వాళ్ళందరూ కూడా మేము సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో 44 లో రావద్దు. ఇక్కడ అందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మీరు ఎవరు కూడా 44 లో ఎంకరేజ్ కావద్దని చెప్పి దయచేసి హైదరాబాద్ కోరుతున్నాం. మీరు 159 ఎక్వైరీ చేసుకోండి. అది ఎన్ని ఎకరాలు ఉందో ఏడీ సర్వే చేయించుకోండి. మీరు అది ఎక్వైరీ చేసుకొని 159 సర్వే నెంబర్కి మేము అనుకూలంగా మేము అందరం స్పందిస్తాం. ఎవరైతే దొంగలు ఉన్నారో ఫేక్ డాక్యుమెంట్ చేసుకుని దొంగలను పట్టుకొని మాలాంటి ఇక్కడ ఉన్న అమాయక ప్రజల దగ్గర రావద్దని చెప్పి దయచేసి కోరుకుంటున్నాం. 9 ఎకర్స్ ఉంది, దాంతో పాటు 309 ఎకర్స్ 44. ఈ సర్వే నంబర్ లో ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని జేసీ దగ్గర ఆర్డర్ వచ్చింది. ఇది ప్రైవేట్ ల్యాండ్ అని డిక్లేర్ అయిపోయింది. దాని తర్వాత హైకోర్టుకి వెళ్ళారు గవర్నమెంట్. హైకోర్టులో కూడా ఫస్ట్ బెంచ్లో మేమే గెలిచాము, ఇది ప్రైవేట్ ల్యాండ్ అని. హైకోర్టులో మళ్ళీ సెకండ్ బెంచ్కి వెళ్ళారు ఇద్దరు జడ్జిలు, అక్కడ కూడా మళ్ళీ మేమే గెలిచాము, ఇది ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కాదని. ఫేక్ డాక్యుమెంట్ లేదు, ఓన్లీ ఒక ఎకరా దాని మీద మాత్రము ఫేక్ డాక్యుమెంట్ చేయడం జరిగింది. అది కూడా 159 సర్వే నంబర్ దాని మీద ఆయన వచ్చేసి 44 సర్వే నంబర్ అని చెప్తున్నాడు. అది రాంగు అని మేమే హైడ్రాకి కంప్లైంట్ చేశాము. మేము కాలనీ వాసులం అందరం కలిసి వెళ్ళి హైడ్రాకి 1 ఎకర్ మీద అది చేయమంటే వాళ్ళు వచ్చి ఇక్కడ అన్ని ఉన్నాయి, అన్ని కూడా కాలనీలు కొట్టేస్తాం, మీ అన్ని కూడా అపార్ట్మెంట్ కొట్టేస్తాం, మీ కమర్షియల్ అన్ని తీసేస్తాం, అన్ని గుంజేసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఎందుకంటే మీరు అమాయకుల దగ్గరకు వచ్చి ఇట్లా ఇబ్బంది పెడితే బాగుండదు. హైడ్రా పేరు చాలా బాగుంది, దానికి మీరు మిస్యూజ్ చేస్తున్నారు. మీరు ఓన్లీ నాలాలు ఓన్లీ ఇవన్నీ దీనికి చేస్తామని చెప్పేసి ఇప్పుడు దానికి మీరు మిస్యూజ్ చేయడం కరెక్ట్ కాదు. మీరు ఇందాక ప్రశ్నించారు కదా, పర్సనల్ నాయకులు వస్తారు, రెసిడెన్షియల్ కాదని. దీనికి మెయిన్ మూల కారణం ఏంటంటే కాలనీలో మా కాలనీలో పర్మిషన్స్ ఇవ్వట్లేదు గవర్నమెంట్. సో మేము కడుతుంటే కొంతమంది అక్రమార్కులు వచ్చి డిమాండ్ చేస్తారు. వాళ్ళు అడిగినంత ఇవ్వకపోతే వాళ్ళు కంప్లైంట్లు ఇస్తారు. ఆ కంప్లైంట్ టీమ్ తోటి ఆబేద్, ఇమ్రాన్ అని ఇద్దరు కుమ్మక్కై వాళ్ళు 43 ఎకర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోరు. మీకు కూడా తెలుసు, రీసెంట్గా సబ్ రిజిస్టర్ 1 మధుసూదన్ రెడ్డి అనే ఆయన మినిస్టర్ గారు సస్పెండ్ చేశారు, మరియు ఆయన మీద పీడీ యాక్ట్ కూడా రికమెండ్ చేశారు. ప్రస్తుతం అతను జైలు. దాని మీద మేమే కంప్లైంట్ ఇచ్చాము. బట్ హైదరాబాద్ ఏంది అది చూసి దాంతోపాటు ఇవి కూడా ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి కదా అని చెప్పి అన్నారు. మీరు ఇందాక అన్నారు అది రెసిడెన్షియల్ కాదు కదా అని. పక్కకు జనచైతన్య వాళ్ళు లేఅవుట్ చేశారు 1996లో 10 ఎకర్స్ లేఅవుట్. అందులో నాది ఒక ప్లాట్ ఉంది 306 గజాలు. దాని ప్రొటెక్షన్ కోసం మేము వచ్చినాం, ఇట్లా చాలా మంది వచ్చారు. దీనికి కూడా నిన్న ఇక్కడ రెసిడెన్షియల్ ఒక అతను ఉంటుంది తౌట్రెడ్డి సంతోష్ రెడ్డి అని. లాస్ట్ టైం మీ ముందు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అతను ఏదో పార్టీ నాకు తెలియదు. ఆయన కూడా భయభ్రాంతులకు గురి చేసి నిన్న కూడా ఫోటోలు తీసి మమ్మల్ని ఒక 3-4 కొట్టి ఉల్టా పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. సో దీని మీద మీరు మాకు న్యాయం ఇంకోటి హైదరాబాద్ కూడా 2వ శనివారం ఆదివారం సెలవులు ఉన్నాయని రావడం కాదు, వస్తే రండి, మా డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేయండి. నిన్న మేము హైడ్రా ఆఫీస్కి వెళ్ళాము ఉదయం. వెళ్ళి వాళ్ళకు మాకు ఇట్లా అంటే అసలు ఆర్డర్ లేని మీరు ఎట్లా రానిచ్చారు హైడ్రా ఆఫీస్ వల్ల మీ జాలకు అని చెప్పి ఆఫీస్ నుంచి వాళ్ళు మాకు చెప్పారు. మళ్ళీ ఈడొస్తే వీళ్ళేమో పట్టించుకోవట్లేదు. ఏమని అంటే సింపుల్ ఏదైనా మీద మాట్లాడుకోండి అని చెప్పి చెప్తున్నారు. సో దీని మీద తగిన చర్యలు తీసుకొని కాపాడు, లేదా మాకు 2 రోజులు టైం వేయండి. రేపు రంగనాథ్ గారు సార్ దగ్గరికి వెళ్ళి మేము మా డాక్యుమెంట్స్ మా దగ్గర ఏమేమి ఉన్నాయో ఎవిడెన్స్ అవన్నీ మేము చూపిస్తాం. అప్పటి వరకు మీరు ఆగండి. మేమేమి పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి రాలేము, మేము ఇండియాలోనే ఉంటున్నాం. నోటీస్ సర్వ్ చేయండి. మీరు గులగొట్టేటప్పుడు నోటీస్ ఇస్తారు కదా, ఆ నోటీస్ చేయండి. ఇప్పుడు రీసెంట్ గా మొన్న వేరే 5 ఎకర్స్ గులగొట్టారు మేఘాల మీద వచ్చి. దాని మీద నిన్న కోర్టు 7వ తారీఖు 7/1/2026 రోజు హైకోర్టులో ఇన్ టైం ఆర్డర్ కూడా వచ్చింది ఇన్వాల్వ్ కావద్దని. ఇప్పుడు నిన్న బాలగోపాల్ సార్ అని సిఐ గారు, వారిని అడిగాం, సార్ ఇట్లా మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఉన్నాయి బ్రదర్, నేను ఒప్పుకుంటున్నా, కాదంటలేను, చూపిస్తారు, నాకు కనిపిస్తుంది, చదువుకున్నా. సింపుల్గా అతను ఒకటే అంటాడు, నేను కొట్టేస్తా, మీరు పోయి కోర్టులో ఆర్డర్ తెచ్చుకోండి అంటాడు. ఇది తగునా? ఇది కరెక్టేనా? మీరే చెప్పండి. ఇంత దౌర్జన్యం కాదు కదా. మీరు ఒక 2 రోజులు టైం వేయండి. సెలవులు అప్పుడు సంక్రాంతికి ఇప్పుడు ఎవరు ఉండారని 2వ శనివారం ఆదివారం రావడం ఏంటి, రాత్రి 10:30కు కూడా వచ్చి వాళ్ళు కొట్టారు. సో ఇవి ఆపాలని మేము కోరుకుంటాం.